ఈ అమ్మాయిని చూసిండ్రా? ఈ అమ్మాయి పేరు దీప్తి జీవాంజీ. ఈమె ఒక అంటే కండరాల బలహీనత అనేది కలిగిన ఆమె. మరి ఈమెనట అంటే గ్రహణ సమయంలో పుడితే ఈమెను వదిలిపెట్టమన్నారట తల్లిదండ్రులను. ఈమె మంచిది కాదు, వదిలిపెట్టేయమన్నారట అక్కడ ఊరు జనాలందరూ కూడా. కానీ వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఆమెను పెంచుకున్నారు. పెంచిన తర్వాత ఈమె ఇప్పుడు అర్జున్ అవార్డును గెలుచుకుంది. అది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎలా గెలుచుకుంది అంటే పారా ఒలింపిక్స్ జరుగుతాయి. అంటే ఈ మెంటల్ రిటార్డెడ్ వాళ్ళు ఉంటారు కదా, అంటే హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పారా ఒలింపిక్స్ అని జరుగుతాయి. ఆ ఒలింపిక్స్లో ఈమె అద్భుతంగా 400 మీటర్ల రన్నింగ్ రేసులో పాల్గొని ఈమెకు బ్రాంజ్ మెడల్ సంపాదించింది. అంటే ఎంత గ్రేట్ అండి. ఇప్పుడు కొంతమంది అన్నీ ఉండి సదుపాయాలు శారీరకంగా హెల్తీగా ఉండి అన్నీ నేర్చుకొని పోయి గెలవడమే ఒలింపిక్స్లో అంటే చాలా రేర్, చాలా గొప్ప అంటారు. కానీ అటువంటిది ఈ అమ్మాయి 21 ఇయర్స్ అట. ఈమె పారా అథ్లెట్గా గుర్తింపు పొందింది. అయితే చిన్నప్పుడు ఆమె ఇట్లా బలహీనతంగా ఉంది. ఈమె గ్రహణ సమయంలో పుట్టినందుకు ఈమెను వదిలేయండి ఈమెను ఎక్కడన్నా అని ఊరి ప్రజలందరూ కూడా తల్లిదండ్రికి చెప్పిండట. అయినా కూడా వాళ్ళు ఆమెను శ్రద్ధగా పెంచినందుకు ఆమె లోపమే ఆమె ధైర్యంగా తీసుకొని ఇప్పుడు ఈ విజయాన్ని సాధించిందనమాట. కాబట్టి ఆమె ఆ ధైర్యాన్ని ఆమె ఛాలెంజ్గా తీసుకొని ఏదైతే నెరవేర్చి మనకు చూపించిందో దాన్ని మనం అందరూ కూడా అభినందించాలి. అదేవిధంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అన్ని కళ్ళు, ముక్కు, చెవులు, అన్ని శరీర అవయవాలు మంచిగా ఉండి కూడా మేము ఏమీ చేయలేమేమో అనే స్థితిలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆదర్శంగా తీసుకోవాలి అని ఇది షేర్ చేయడం అవుతుంది. అందరూ దీన్ని లైక్ చేసి ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేయండి.